గాజుల వారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త బ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో మా ఇంటికి వెళ్ళినప్పుడు డీమార్ట్లో మేము కొన్న ప్రోడక్ట్స్ ఏంటి అండ్ అలానే మా ఊళ్ళో కొత్తగా స్టార్ట్ చేశారు డీమార్ట్. సో ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంది, మేము ఏమేమి ప్రోడక్ట్స్ కొన్నాం అండ్ బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ మాకు ఎంతకు వచ్చినాయి ప్రోడక్ట్స్ అండ్ అలానే మాకు ఎంత బిల్ అయింది, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, దానికన్నా ముందు మేము చేసిన అంటే ఇక్కడ కొనడానికి ఎంత అయితే డబ్బు ఖర్చు పెట్టామో అది ఎంత అప్రాక్సిమేట్గా నాకైతే చెప్పేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు అయితే డీమార్ట్కి అయితే వెళ్ళామండి. నేను మా ఫాదర్ అలానే మా బాబుతో కలిపి వెళ్ళాము. సో ఇక్కడైతే డీమార్ట్ కొత్తగా ఓపెన్ చేశారు మా తాడేపల్లిగూడెంలో. ఎప్పుడు అయితే రిలయన్స్ అలానే మోర్కి వెళ్తారు మా పేరెంట్స్, బట్ ఇక్కడ కొత్తగా డీమార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి కూడా వెళ్ళలేదు. మేమైతే హైదరాబాద్లో ఫ్రీక్వెంట్గా వెళ్తూనే ఉంటాం. ఏమన్నా సరుకులు తెచ్చుకోవాలి అంటే మంత్లీగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, బట్ వీళ్ళకి కూడా ఎప్పుడు రిలయన్స్ మోర్కే వెళ్తారు కదా. సో కాస్ట్ డిఫర్ చేసుకోవడానికి అట్లని ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోవడానికి అయితే డీమార్ట్కి అయితే తీసుకొచ్చానండి. సో ఇక్కడ డీమార్ట్లో మేము ఏమేమి షాపింగ్ చేసామో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో డీమార్ట్ అయితే మా ఇంటికి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇంకా వెళ్ళేటప్పుడు అయితే బైక్ మీద వెళ్ళాం, ఇంకా వచ్చేసేటప్పుడు కొంచెం సరుకులు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను మా బాబు ఆటోలో అయితే వచ్చేసాము. సో ఇంక ఇలా వచ్చిన తర్వాత లోపలికి అయితే ఎంటర్ అవుతున్నామండి. యాక్చువల్గా మేము ఎంటర్ అయ్యి సేమ్ డీమార్ట్స్ అని ఎలా ఉంటాయి అలానే ఉంది. సో ఇంక ఇక్కడైతే మేము ఒక ట్రాలీ లాంటిది తీసుకున్నాం. యాక్చువల్గా మేము తెచ్చుకున్నామండి ఆల్రెడీ బ్యాగ్స్. సో వాటికి ట్యాక్స్ వేయలేదు, నేను వెళ్ళి ట్యాక్స్ వేయించుకుని వచ్చిన తర్వాత ఇంక ఇట్లా ట్రాలీలో అయితే మేము ఇంకా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టీ పౌడర్ అయితే చూస్తున్నామండి. ఇక్కడ ఆఫర్లో బాగున్నాయి టీ పౌడర్. యాక్చువల్గా రెడ్ లేబుల్ మా మమ్మీ వాళ్ళు వాడతారు. సో 250 గ్రామ్స్ ఏమో ఒక కాస్ట్ ఉంది, బట్ 1 kg చూస్తే చాలా తక్కువ పడుతుంది, 400 చేంజ్ ఎంతో పడుతుందండి. సో పావు కేజీ 1/2 kg మీద 1 kg చాలా బెటర్ అని చెప్పి ఇంకా మేము 1 kg అయితే రెడ్ లేబుల్ అయితే తీసుకున్నామండి. ఇంకా కావాల్సినవి ఇక్కడైతే మేము బొబ్బర్లు తీసుకుంటున్నాము. యాక్చువల్గా బొబ్బర్లు నానబెట్టుకుని వడలు వేసుకుంటే చాలా బాగుంటాయి. సో ఇక్కడ కాస్ట్ కూడా బాగుంది అండ్ అలానే బొబ్బర్లు కూడా చాలా బాగున్నాయండి ఫ్రెష్గా. సో అందుకే ఒక 2.5 kgs అయితే తీసుకున్నాము. సో ఇంకా ఆల్రెడీ మా బాబు అయితే మధ్యలో మిల్క్ బిక్కీస్ ఒకటి కొనిపించేశాడు, అది ఆల్రెడీ ఓపెన్ కూడా చేసి తింటున్నాడు. సో వాడికి మిల్క్ బిక్కీస్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇంక ఇక్కడ ఈ ఏరియాలోకి అయితే వచ్చాము, ఎందుకంటే పంచదార అవన్నీ కూడా కాస్ట్ చూసుకుంటున్నాము. యాక్చువల్గా డీమార్ట్ ప్యాక్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం విడిగా ఎంత పడుతుందో చెక్ చేసుకుంటున్నామండి. ఇంకా మా బాబుని ఇక్కడ పెట్టి, సో యాక్చువల్గా వాడు నడవడు ఎక్కువ దూరం, ఎత్తుకుందాం అని అనుకుంటే ఇంకా వాడు ఇందులో కూర్చుంటానన్నాడు. సో ఇంకా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా బాబుని ఇలానే తీసుకెళ్లే వాళ్ళం ఇందులో. సో వాడికి అది గుర్తొచ్చి ఇందులో కూర్చుంటానంటే ఇంకా అట్లనే కూర్చోబెట్టాము. సో ఇంక ఇక్కడ వాడికి బిస్కెట్స్ తీసుకున్న తర్వాత వాడికి ఏవో చాక్లెట్స్ ఏవో కావాలి అంటే అవి చూస్తున్నానండి. ఇక్కడ అయితే అవి లేవు. సో ఇంకా అందుకని చెప్పి వాడు మిల్క్ బిక్కీస్ అయితే తీసుకున్నాడు. సో ఇంక ఇక్కడ ఎర్రకందిపప్పు, మినప్పప్పు, పొట్టుపప్పు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మేము మినప్పప్పు పొట్టిదే తీసుకున్నామండి, 2 kgs అయితే తీసుకున్నాము. సో అండ్ అలానే ఇక్కడ డ్రింక్ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయండి కాస్ట్. సో యాక్చువల్గా మాకు 2 లీటర్స్ డ్రింక్ బాటిల్ 90 రూపీస్కే వచ్చింది. సో డ్రింక్ బాటిల్స్ కూడా తీసుకున్నాము. సో అండ్ అలానే వాడికి లేస్ కావాలని చెప్పి ఏడుస్తున్నాడు. లేస్ అయితే తీసుకోలేదండి, వాడికి లేస్ పెట్టకూడదని చెప్పి. సో ఇంకా ఆయిల్ బాటిల్స్ అవన్నీ కూడా ఇంకా తీసేసుకున్నాము. ఇంకా మినప్పప్పు, కందిపప్పు అండ్ అలానే బొబ్బర్లు, సో కావాల్సినవన్నీ కూడా ఒక లిస్ట్లో అయితే నేను తెచ్చుకున్నానండి. ఇక్కడ టూత్పేస్ట్స్కి అయితే మేము మా డాడీ వాళ్ళు డాబర్ రెడ్ అయితే వాడతారు. సో డాబర్ రెడ్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత మా బాబుకి కావాల్సిన షాంపూస్ అండ్ అలానే బాతింగ్ సోప్స్ అయితే తీసుకుని ఇంకా ఇక్కడ బాడీ స్ప్రేస్ కూడా తీసుకున్నానండి మా ఫాదర్కి. సో ఇక్కడ మా బాబు చెప్తున్నాడు హలో గాయస్ అని చెప్పి. ఇంకా మొత్తం బాత్రూమ్ క్లీనర్ అండ్ అలానే సర్ఫేస్ క్లీనర్ అన్నీ కూడా తీసేసుకున్నాము. ఇక్కడ మేము సర్ఫ్ ఏది తీసుకోవాలా అని చెప్పి చూస్తున్నాము, లేకపోతే
బట్టలకి లిక్విడ్ ఏం తీసుకోవాలా అని చెప్పి మా మదర్కి కాల్ చేసి అడుగుతున్నాము. యాక్చువల్గా ఇక్కడ మేము ఇప్పుడు ప్రెజెంట్ యూస్ చేస్తుంది సర్ఫ్ ఎక్సెల్ అండి. బట్ ఇంతకన్నా ముందు ఏరియల్ వాడేవారంట, అది కాస్ట్ ఎక్కువ అయిందని చెప్పి సర్ఫ్ ఎక్సెల్కి చేంజ్ అయ్యారు. బట్ ఇక్కడ దాన్ని రెండింటికి కంపేర్ చేసుకుంటే ఏరియల్ కూడా బాగుంది. ఒక 50 రూపీస్ డిఫరెన్స్ బాగానే వచ్చిందండి. ఇంకా ఏరియలే తీసేసుకున్నాము. ఫియామా సోప్స్ కూడా తీసుకున్నాము. ఫియామా సోప్స్ మొత్తం 160 పడిందండి. సో ఇంకా ఇక్కడ ఫైనల్గా అయితే మొత్తం అంతా కొనేసుకుని బయటకైతే వచ్చేసాం. మా బాబు అయితే అసలు ఫుల్ అల్లరి పెట్టేశాడండి. ఇంకా మేమైతే ఫైనల్గా వచ్చేసి ఆటో కోసం అయితే మా ఫాదర్ వెళ్ళారు. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా ఆటో వచ్చిన తర్వాత ఇంకా మా ఇంటికి అయితే 150 అడిగారండి. ఇంకా సో ఇవన్నీ కూడా మేము తెచ్చిన ప్రోడక్ట్స్ అండి. సో నేను అన్నీ కూడా చూపిస్తాను ఒకసారి. సో నేను అన్నీ 1 by 1 చూపిస్తానండి మేము ఏమైతే ప్రోడక్ట్స్ తెచ్చుకున్నామో. యాక్చువల్గా ఇది మిల్క్ బిక్కీస్, ఇది మా బుడ్డోడు ఆల్రెడీ అక్కడే ఓపెన్ చేసేసాడండి. సో ఇది మిల్క్ బిక్కీస్ అయితే వాడికి చాలా ఇష్టం. ఇది ఒకటైతే తీసుకున్నాం. అండ్ అలానే మైసూర్ శాండిల్ తీసుకున్నామండి. ఇది ఆఫర్లో బాగానే పడింది. ఎంత 35 రూపీస్ ఎంతో తగ్గిందండి. సో మైసూర్ శాండిల్ ఒకటి తీసుకున్నాం. నేను కాస్ట్ ఎంతో చెప్పట్లేదు, బట్ ఎందుకంటే షాప్స్కి వేరే ఉంటుంది, అంటే వేరే డిమార్ట్లో వేరేలా ఇక్కడ వేరేలా ఉండొచ్చు కదా. సో నేను జస్ట్ ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకొచ్చానైతే చూపిస్తున్నా. సో ఇక్కడ డాబర్ రెడ్ ఒకటి అయితే తీసుకున్నాం. అండ్ కూల్ డ్రింక్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి. సో మాకు ఇది 2 లీటర్స్ బాటిల్ 90 రూపీస్కే వచ్చింది. యాక్చువల్గా ఇది 120 అనుకుంటా, మాకు 90 రూపీస్కి వచ్చింది. ఇది ఒకటైతే తీసుకున్నాం. అండ్ అలానే స్లైస్ కూడా అంతేనండి. ఇది 1 లీటర్ బాటిల్. సో 1+1 ఆఫర్ ఉంది. మేము ఇది ఒకటే తీసుకున్నాం. మాకు ఇది 70 రూపీస్కి అనుకుంటా వచ్చింది. సో ఆఫర్లో అయితే మాకు ఇది 60 55 పడింది. సో 1+1 ఆఫర్ కాబట్టి ఒకటే తీసుకున్నాం మేము. అండ్ ఇంకా ఇదేమో సర్ఫేస్ క్లీనర్ ఉంటుంది కదా, సో ఇది కూడా తీసుకున్నామండి. ఇది కూడా చాలా తక్కువ పడింది, 89 రూపీస్ అనుకుంటా. ఇది కూడా 1+1 ఆఫర్ ఉంది, మేము ఒకటే తీసుకున్నాం. అండ్ తర్వాత వాటికా కూడా అనండి, ఇది కూడా అంతే 589 ఎంతో పడుతుంది. ఇది 1+1 ఆఫర్, ఒకటే తీసుకున్నాం. సో ఆల్రెడీ కొంచెం ముందు ఇంట్లో అని చెప్పి ఒకటి తీసుకున్నాం. ఇంకా ఆశీర్వాద్ కూడా ఆటా విత్ మల్టీగ్రెయిన్స్ ఉంది. ఇది 5 kgs కూడా ఉందండి. 5 kgs ఎందుకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇది ఒక 2 months అట్లా వస్తుందని ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. ఇది కూడా తక్కువే పడిందండి. ఇది 1+1 ఆఫర్ కూడా ఉందనుకుంటా, బట్ మేము పెద్దదైతే తీసుకోలేదు, ఎందుకంటే పురుగు పట్టేస్తుంది కదా. సో ఒకటి దాని తర్వాత ఒకటి ఓపెన్ చేసుకుంటారులే అన్నట్టు 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. సో కంఫర్ట్ కూడా తీసుకున్నామండి. ఈ కంఫర్ట్ కూడా అంతే 35 రూపీస్ పడింది మాకు. ఇది ఒక్కొక్కటి నార్మల్గా అయితే 58 ఎంతో ఉంది, బట్ మాకు 35 పడింది. ఇది హార్పిక్ కూడా అండి. బాత్రూమ్ క్లీనర్ కూడా బాగా పడింది. ఇది 49 ఎంతో పడింది, చాలా తక్కువ పడుతున్నాయి. ఇంకా మా బాబుకి అయితే ఎప్పుడు యూజ్ చేసే హిమాలయ షాంపూ అయితే తీసుకున్నాం. ఇది 129 ఎంతో పడింది. అండ్ అలానే 2 సోప్స్ అయితే తీసుకున్నామండి. అండ్ వాడికి 2 తీసేసుకున్నా షాంపూస్, ఎందుకంటే డే బై డే హెడ్ బాత్ చేస్తాడు వాడని చెప్పి 2 తీసేసుకున్నాను. అండ్ అలానే ఇంట్లో మా మదర్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి పాండ్ శాండిల్ అయితే తీసుకున్నాం ఒకటి. అండ్ అలానే ఆయిల్ కూడానండి, మనకి బయట నార్మల్గా 1 లీటర్ ఆయిల్ 150 ఎంతో పడుతుందంట. ఇది మాకు 130 ఎంతో పడింది. ప్యాకెట్ అయితే 129 పడుతుంది, ఇది 130 పడింది. అంటే బాటిల్ ప్రైస్ అనుకుంటా 1 రూపీ. సో ఇంకా ప్యాకెట్స్ ఎందుకు వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా అన్నట్టు ఇంకా మేము ఇలాంటివి మొత్తం మా మమ్మీ 3 లీటర్స్ తెమ్మంటే ఒక్కొక్కటి 1 లీటర్ కింద ఇలా తీసుకున్నాం. సో ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి సో ఇట్లాంటి 3 బాటిల్స్ తీసుకున్నాం. సో ఇంకా బాడీ స్ప్రేస్ ఇది ఆఫర్లో ఉందని చెప్పి సో కేస్ అయితే ఒకటి తీసుకున్నామండి 1+1 ఆఫర్ది. ఒక బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది. సో నేను చెప్పాను కదా ఇందాక కంఫర్ట్ 2 తీసుకున్నామని. సో ఇది ఒక బ్యాగ్ ఖాళీ అయిపోయింది. యాక్చువల్గా ఈ బ్యాగ్స్ మేమే తీసుకుని వెళ్ళామండి. సో ఇంకా ఇంట్లో వాడుకునేవి అన్నీ చూసుకుంటే 5 kgs అయితే తీసుకున్నాము. సో ఇది షుగర్ 5 kgs తీసుకున్నామండి. సో 5 అంటే నార్మల్గా షుగర్ తక్కువే ఉంటుంది కదా. సో ఇది 5 kgs మాకు 270 ఎంతో పడింది. సో బాగా వస్తుందని చెప్పి అండ్ మళ్ళీ గ్రెయిన్స్ కూడా చాలా బాగున్నాయి, షుగర్ క్రిస్టల్స్ కూడా. సో పెద్దగా అందుకే ఇది ఒకటి తీసుకున్నాం.
నేను చెప్పాను కదా ఇందాక ఇవి 2 ప్యాకెట్స్ అని, ఒక ప్యాకెట్ ఆల్రెడీ ఉంది. సో ఇలా సపరేట్గా 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఇంకా మా బాబుకి పిడియాషూర్ వాడతామండి. సో ఇక్కడ ఇది చాలా మంచి ఆఫర్ వచ్చింది. యాక్చువల్గా నేను బయట తీసుకుంటే ఒకటి మెడికల్ షాప్లో తీసుకుంటే 750 పడుతుందండి. బట్ నాకు ఇది చాలా బాగా వచ్చింది. ఇది 600 పడింది 750ది. వాడు వెనిలా ఫ్లేవర్ తాగుతాడు. ఫ్లేవర్స్ బట్టి కూడా కాస్ట్ డిఫర్ అవుతుంది. ఇది 600 పడిందండి. ఇంకా పెద్దది ఉంటుంది, అదైతే 1400 చేంజ్ది నాకు 13 పడుతుంది, 1290 రూపీస్ ఎంతో. సో పెద్దది ఇప్పుడు ఎందుకు అని చెప్పి నేను చిన్నది ఒకటే తీసుకున్నాను. సో ఇంకా గుడ్ నైట్ అయితే ఇది కూడా రీజనబుల్గానే పడిందండి. ఎంత దీని మీద 180 ఉంది, 165 అండ్ మళ్ళీ డిమార్ట్ ప్రైస్ వేరే ఉంటుంది కదా, సో అది పడింది మాకు 170 ఎంతో పడింది. సో ఇంకా నార్మల్ ఇవన్నీ యాజ్ యూజువల్ అండి. బొబ్బర్లు తీసుకున్నాము. సో ఇవి 2 అర కేజీలు అంటే 500 గ్రామ్స్ తీసుకున్నాం. మా మమ్మీ బొబ్బర్ వాళ్ళు వేస్తానన్నారని చెప్పి. సో ఇంకా విమ్ డిష్ వాష్ ఉంటుంది కదా, సో ఇది ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. ఇది ఒక్కొక్కటి 95 అండి. సో బార్స్ మొత్తం 6 బార్స్ ఉన్నాయి ఇందులో. సో ఇంకా ఇది కూడా చాలా చాలా బాగా పడిందండి. ఇది యాక్చువల్గా 4 లీటర్స్ అంట. నార్మల్గా బయట 1 లీటరే 150 ఎంతో పడుతుందంట. మా మదర్ చెప్పారు. ఇంతకు ముందు ఏరియల్ వాడేవారంట. తర్వాత ఇది కాస్ట్ ఎక్కువ పడుతుందని సర్ఫ్ ఎక్సెల్కి చేంజ్ చేయాలంట. సో సర్ఫ్ ఎక్సెల్కి దీనికి ఎంతో కాస్ట్ డిఫరెన్స్ లేదు. అది సర్ఫ్ ఎక్సెల్ 430 ఎంతో పడుతుంది, ఇది 480 ఎంతో పడింది మాకు. 4 లీటర్స్ 480 చాలా బాగా వచ్చినట్టు కదా. సో అందుకని ఇది 4 లీటర్స్ మేము ఇది టాప్ లోడ్ తీసేసుకున్నాము. సో మమ్మీ టాప్ లోడే వాడతారు, సో అందుకే ఇది తీసేసుకున్నాం. సో తర్వాత ఇంకా అన్ని విడివిడిగా, అంటే యాక్చువల్గా వాళ్ళ ప్యాకింగ్స్ ఉంటాయి కదా డీమార్ట్వి, సో మేము అలా కాకుండా విడివిడిగా మేమే తీసుకున్నామండి. ఇది మినప్పప్పు 2 కేజెస్ తీసుకున్నాము. సో మినప్పప్పు కూడా తక్కువ కాస్టే పడింది. ఇది 2 కేజెస్ మినప్పప్పు తీసుకున్నాం. అండ్ ఇది కొంచెం చిరిగిందని వేరే కవర్లో పెట్టాము. సో ఇది 2 కేజెస్ కందిపప్పు తీసుకున్నామండి. సో ఇది పల్లీలు తీసుకున్నాము, కేజీ పల్లీలు తీసుకున్నాం. నార్మల్గా డీమార్ట్ వాళ్ళు ప్యాక్ చేసేది ఉంటుంది కదా, సో డీమార్ట్ వాళ్ళు ప్యాక్ చేసేది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది మాకు. సో అందుకే మేము విడిగా తీసుకున్నామండి. సో పెసలు కూడా అంతే. పెసలు 1 కేజీ తీసుకున్నాం, 900 గ్రామ్స్ వరకు వచ్చింది. సో ఇంకా ఒక 1 కేజీ వరకు తీసేసుకున్నాం. అండ్ పుట్నాల పప్పు అండి. సో పుట్నాల పప్పు కూడా కేజీ తీసేసుకున్నాం. ఇంకా ఇందులో ఒకటి మిస్ అయింది ఏంటి అంటే, ఒక ఫియామా సోప్స్ అయితే తీసుకున్నామండి. 2 ప్యాక్ తీసుకున్నాము. సో అది మా బాబా ఆల్రెడీ దాన్ని మొత్తం తీసేసి కవర్స్ అన్ని తీసేసి పక్కన పెట్టేశాడు. సో అందుకే అది ఒక్కటే యాడ్ చేయలేదు. సో వీటన్నిటికీ మీరు అప్రాక్సిమేట్గా కాస్ట్ ఎంత అయిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే మీకు బిల్ అయితే చూపించేస్తాను ఎంత అయిందో. సో ఎంత అయింది అనుకుంటున్నారు, చెప్పేసేయాలా? వీటన్నిటికీ కూడా మాకు 6384 రూపీస్ అయింది. సో ఇవన్నీ కూడా మనం విడివిడిగా తెచ్చుకున్నట్టయితే మనకి కాస్ట్ అయితే కొంచెం ఇంకా ఎక్కువే అవుతుంది. మోర్ దెన్ 7000 అయితే అవుతుందండి, 100% చెప్తాను నేను. సో మాకు ఎంత కాదనుకున్నా సరే 800 to 900 అయితే తగ్గింది అమౌంట్. సో ఎవరన్నా దగ్గరలో ఉన్న వాళ్ళు తాడేపల్లిగూడెంలో ప్లీజ్ గో అండ్ విజిట్ డీమార్ట్ షాపింగ్. అంటే వీకెండ్స్లో వెళ్ళి లేకపోతే మంత్లీ ఒకసారి సరుకులు తెచ్చుకోవాలి, డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. ఇది ప్రమోషన్ అయితే కాదు. సో డీమార్ట్కి వెళ్ళి డీమార్ట్ గురించి చెప్తున్నారు, నన్ను ఎవరో ప్రమోట్ చేయమన్నారని మాత్రం అనుకోవద్దు. బట్ జస్ట్ నాది సజెషన్. సో మా మమ్మీ వాళ్ళకి ఇట్లా పెట్టారు కదా, ఎందుకు వెళ్ళకూడదు, సరే వెళ్ళి ట్రై చేద్దాం. మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు రిలయన్స్లో తీసుకుంటారు, ఇక్కడ రిలయన్స్ ఉంది. సో ఎందుకు డిమార్ట్లో ఇంకా తక్కువ అవుతాయి కదా, సరే వెళ్ళి చూద్దాం. సో ఒకసారి వాళ్ళకి చూపిస్తే ఎట్లా ఉంటుంది కంపారిజన్ మనీ విషయంలో అన్నట్టు సో వెళ్ళి అయితే తీసుకున్నామండి. సో మాకు 6348 రూపీస్ అయింది. సో బిల్ కూడా చూపిస్తున్నాను నేను మీకు. సో అంతేనండి ఈ వీడియో. అండ్ అలానే ఈ షాపింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఇంకెందుకు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.
సో మరి నేను చేసిన ఈ చిన్న షాపింగ్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఇంకెందుకు, ఇక్కడ ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగున్నాయండి. అండ్ అలానే చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో ఉన్న వాళ్ళు మీకు దగ్గరలోనే, అంటే ఒక 2 to 3 కిలోమీటర్స్లోనే ఉంది. సో ఊరికి అవుట్స్కట్స్ దగ్గర ఉంది. సో ఎవరైనా వెళ్ళి పర్చేస్ చేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా మంత్గా లేకపోతే 2 monthsగా బల్క్గా తెచ్చుకునే వాళ్ళు కన్ఫామ్గా వెళ్ళి విజిట్ చేయాలండి. మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్కి వస్తున్నాయి. సో మరి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరొక్కసారి నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరన్నా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.